ఓనరా మీరు రెంట్కున్నారు ఇక్కడ? ఏంటి పరిస్థితి? ఎక్కడ వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తాం సార్, ఆ, ఓపిక లేదు. ఓపిక లేదు. ఆ. అంటే పైకి కిందికి దిగడమే సరిపోయింది మీకు. సామాన్లు ఎత్తుకోవడం, సామాన్లు సర్దడం, ఈ దీంట్లో సామాన్లన్నీ ఇరిగిపోయినాయి. అయ్యో, ఆ మంచి కాస్ట్లీ ఫర్నిచర్ అంతా పోయింది. పోయింది. ఏదో మనశ్శాంతి లేదు, బతుకులన్నీ రోడ్డుని పడిపోయినాయి. ఏం పని చేస్తారు మీరు? నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ సార్. ప్రైవేట్ ఎంప్లాయ్. ఇప్పుడు ఎక్కడ వెళ్ళాలి మీరు? రెంట్కి ఏమైనా చూసుకున్నారా? ఏం చూస్తాం ఇప్పుడు. ఇంకొక మా గ్రూప్లో ఒక ఆయన షేర్ చేశాడు, అది కూడా బీరంగూడ చెరువు పక్కన ఉంది. ఎలా వెళ్తాం? అక్కడ బీరంగూడ చెరువు అని పక్కన చూసి ఎలాగ వెళ్తాం? వాడికి అక్కడికే వస్తాడు కదా. ఇక్కడ చెరువు ఉందని చెప్పి ఇక్కడ మొత్తం పీకిస్తాడు. అతను పెట్టక అక్కడిది పెట్టాడు, ఇక్కడికి వచ్చి చూస్తారని. మ్యాప్ తీసి వస్తే పక్కన బీరంగూడ చెరువు అని ఉంది. ఇప్పుడు ఇది కబ్జా అయిందేమో కావచ్చు, మినిమం కామన్ సెన్స్ కదా, మీకు అవకాశం ఇవ్వాలి కదా. సాయంత్రం కాదు కదా, కనీసం 1 వీక్ టైం అని. నేను అదే బతిమలాడాను కూడా. నేను బతిమలాడి 7 days ఇవ్వండి అని అడిగాను. 1 week ఇవ్వండి సార్ చూసుకొని. గవర్నమెంట్ మేము ఎదురు చెప్పే ఇదేం కాదు కదా, గవర్నమెంట్ ఆదేశం ఇస్తే మేము పాటించే వ్యక్తులమే, ఒక అవకాశం ఇవ్వండి అని అడిగాం. అయితే సస్యమేరా అని అన్నారు అని చెప్పి ఇంకా అప్పటి నుంచి ఇంకా మేము ఇంట్లో ఉండగానే డెమోలిషన్ స్టార్ట్ చేశారు. పోయినాయి, చాలా సామాన్లు పోయినాయి. మెటీరియల్, ఫ్యామిలీ, పిల్లలు, చాలా ఇప్పుడు తిండి కూడా లేకుండా ఉంటుంది కదా మీకు. పొద్దు నుంచి ఫుడ్ లేదు. ఏదో మధ్యలో వీలు దొరికినప్పుడు ఏదో చిన్న లిక్విడ్ నోట్లో పోసుకొని ఇంకా అలాగా మొత్తం. అంటే ఇప్పుడు చాలా వరస్ట్ పోయే సిచ్యువేషన్, ఇలా ఉండకూడదు. అంటే పర్మిషన్ ఎందుకు ఇచ్చినారు? దీనికి కరెంట్ బిల్ ఉంది, వాటర్ బిల్ ఉంది, అంతే కదా. ఇన్ని ఫ్లోర్లు కన్స్ట్రక్షన్ చేసేదాకా అవకాశం కల్పించారు. ఇక్కడ ఇది లేదని చెప్పి మార్నింగ్ 7:30 కొంటే 50 ఫ్లోర్కి 10 ఇళ్ళు చొప్పున 5 ఫ్లోర్లో 50 ఇళ్ళు. దాదాపు ఏం లేదన్నా 40, ఆ 50 ఇళ్లలో 40 ఫ్యామిలీస్ ఉంటున్నారు. మేబీ ఒక 4-5 ఇళ్ళు ఖాళీ ఉంటాయేమో. అందరం ఉలిక్కి పడ్డాం, ఎవరికి ఐడియా లేదు. నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీరు అందరు వెళ్ళిపోయిన తర్వాత కదా కూలగొట్టడం స్టార్ట్ చేయాలి. మీరు అందరు ఇంట్లోనే ఉన్నారు, ఇంకా సామాన్ సర్దుకోలేదు, గోడలు ఎట్లా కూలగొడతారు? ఏదో ఒక రాయి వచ్చి మీద పడితే పరిస్థితి. కూలగొట్టేశారు మొత్తం, సామాన్లన్నీ పోయినాయి. మొన్న రీసెంట్గానే మేము ఇక్కడికి వచ్చి ఒక 6 months అవుతుంది. యాక్చువల్గా ఇక్కడ నాది హైదరాబాద్ కూడా కాదు, సో ఇక్కడ జాబ్ పర్పస్గా వచ్చాము. మొత్తం రీసెంట్గానే కొన్నాము. మొత్తం ఇంట్లో సామాన్ అంతా కూడా మొత్తం పోయింది, అంతా లాస్. ఏం లేదని ఒక 2-3 లక్షలు లాస్. ఫ్రెండ్స్ ఉన్నారా ఇందులో, మీ కమ్యూనిటీ వాళ్ళంతా? వాళ్ళు కూడా వేరే హౌసెస్ చూస్తున్నారు దగ్గరలో, బట్ అక్కడ అంత ఆశాజనకంగా ఏం లేదు సిచ్యువేషన్.